జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో 25 మంది పర్యాటకులను ఉగ్రవాదులు చంపివేసిన ఘటనను క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఖండించినందుకు సంతోషించాల్సిందే. ఉగ్రవాద, తీవ్రవాద చర్యలను క్వాడ్ ఖండిస్తుంది. ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు మా సహకారం ఉంటుంది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ దాడిపై త్వరగా దర్యాప్తు పూర్తి చేసి నేరస్తులను, వారిని ప్రోత్సహించే వారిని శిక్షించాలి అని ఆ ప్రకటన పేర్కొంది. అమెరికాలో జరిగిన ఈ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రసంగిస్తూ పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి లోతుగా వివరించారు. ఉగ్రవాదుల నుంచి తన ప్రజలను రక్షించుకునే హక్కు భారత్కు ఉన్నదన్న భారత్ వాదనను క్వాడ్ భాగస్వాములు అర్థం చేసుకున్నారంటూ ఆయన కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. ఆపరేషన్ సింధూర్ను ఆపింది నేనేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదే పనిగా అంటున్నప్పటికీ భారత్ ప్రతీకార దాడిని క్వాడ్ దేశాలు మౌనంగా ఆమోదించాయని అనుకుందాం. అయితే పహల్గాం దాడికి కారకులైన వారిని, ఆ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న వారిని శిక్షించాలన్న ఓ సాధారణ వ్యాఖ్యతో ఖండనను సరిపెట్టడం మాత్రం చాలామంది రాజకీయ విశ్లేషకులకు నచ్చటం లేదు. ఉగ్రదాడి కారకులు, ప్రోత్సాహకులు ఎవరో తెలిసి కూడా శిక్ష పడాల్సిన వారు, శిక్షించాల్సిన వారు కలిసి చేసిన కుట్ర ఇది అన్న గుర్తింపు ఉండి కూడా పాకిస్తాన్ పేరు క్వాడ్ ప్రస్తావించకపోవడం సరికాదని వారి అభిప్రాయం. బాధితులను, నేరస్తులను సమానంగా చూడకండని అంత గట్టిగా బల్లగుద్దిన విదేశాంగ మంత్రి పహల్గాం ఉగ్రఘాతకాన్ని ప్రస్తావించి ఖండించినందుకే సంతోషపడటం రాజకీయ విశ్లేషకులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. చైనా మీద ఎన్నడూ లేనంతగా విరుచుకుపడిన ఆ సంయుక్త ప్రకటనలో పహల్గాంతో ముడిపడిన పాక్ ప్రస్తావన కూడా కాస్తంత స్పష్టంగా ఉండి ఉంటే మరింత బావుండేది. ఇది సీమాంధ్ర ఉగ్రవాదం. పాకిస్తాన్ నుంచి చొరబడిన టెర్రరిస్టులు పర్యాటకుల మీద ఈ దారుణానికి ఒడిగట్టారని భారత్ ప్రపంచానికి స్పష్టంగా చెబుతోంది. ఈ మధ్యన జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో పహల్గాం ప్రస్తావన చెయ్యనందుకు భారత్కు ఆగ్రహం కలిగింది. బలూచిస్తాన్ రైలు దాడి ఘటనను ప్రస్తావించి పహల్గాం ఊసెత్తనందుకు అవమానం కూడా మిగిలింది. పైగా బలూచ్ ఉగ్రవాదులకు భారత్ సహకరిస్తోందని పాకిస్తాన్ ఈ సదస్సులో విరుచుకుపడింది కూడా. అయినా పాకిస్తాన్ను పల్లెత్తు మాట అననీయకుండా చైనా ఈ సదస్సులో అడ్డుపడిందన్నది సుస్పష్టం. రష్యా కూడా సభ్యదేశంగా ఉన్న ఆ సదస్సులో మనకు అన్యాయమే జరిగింది. ఈ నేపథ్యంలో సంయుక్త ప్రకటనపై సంతకం చేసేందుకు నిరాకరించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చాలా మంచి పని చేశారు. మరి కరుడుగట్టిన చైనా వ్యతిరేక క్వాడ్ కూటమి సమావేశంలో పాకిస్తాన్ను ఓ మాట అనకుండా ఆపిందెవరు? పాకిస్తాన్ ఊసెత్తకుండా పహల్గాం ప్రస్తావన చెయ్యడానికి మనం అంగీకరించడంతో 4 దేశాలు కలిసి ఒక్క మాటగా ఈ 4 మాటలైనా అనగలిగాయట. అమెరికా అధ్యక్షుడికి మన మీద ప్రేమ నశించి పాకిస్తాన్ మీద మనసు పడుతున్న ఈ కాలంలో ఈ మాత్రం సాధించటమే గగనమనుకోవచ్చు. పహల్గాం పాపానికి మేమే కారకులమని ప్రకటించిన రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరును కూడా ఆఖరు నిమిషంలో ఐక్యరాజ్యసమితి తీర్మానం నుంచి తీసివేయించిన గతాన్ని గుర్తు చేసుకుంటే క్వాడ్ తీర్మానం బాగున్నట్టే. ఎస్పీఓ, క్వాడ్ రెండో భిన్న ధృవాలు. వాటి నిర్మాణం, నేపథ్యం, భౌగోళిక దృక్కోణం పూర్తిగా వేరు. ఆసియాలో పాశ్చాత్య దేశాల ప్రభావాలను అడ్డుకోవడానికి ఎస్సీఓ ఏర్పడితే చైనా వీరంగానికి మూకుతాడు వేయడానికి క్వాడ్ పుట్టుకొచ్చింది. భారత్ సహకారం లేకుండా ఈ సంస్థ ఆవిర్భావ లక్ష్యం నెరవేరదన్నది నిజం. చైనాను నియంత్రించాలంటే బలమైన భారత్ను మరింత బలోపేతం చేయాల్సిందే. ఇటీవలి ఎస్సీఓ సంయుక్త ప్రకటనను పాక్ అనుకూల తీర్మానంగా మన విశ్లేషకులు అభివర్ణించారు. మరి క్వాడ్ తీర్మానం బాధలో ఉన్న భారత్ను సముచితంగా ఓదార్చిందా అన్నది ప్రశ్న.